హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. అది ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందైతే నేను ఒక 3 ఎగ్స్ అయితే తీసుకొని వాటిని పగలగొట్టి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వేడి వేడి రైస్ని ఇట్లా పొడి పొడిగా చేసుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. దీన్ని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఫ్రైడ్ రైస్ కోసం ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కలిపెట్టుకున్న ఎగ్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ లాగా వేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే నీచు స్మెల్ అనేది ఎక్కువ రాదు ఫ్రెండ్స్. ఇప్పుడు డైరెక్ట్గా మనము ఇలానే వేసుకొని రైస్ని యాడ్ చేసామనుకోండి, కొంచెం స్మెల్ వచ్చి తినబుద్ధి కాదు. అందుకని ముందుగా నేను ఇట్లా ఆమ్లెట్ లాగా వేసుకుంటాను. ఇది 2 వైపులు కాల్చుకోవాలి. ఆమ్లెట్ ఇలా కాల్చుకోవాలి. ఇది ఇప్పుడు పక్కన తీసుకొని ఇదే గిన్నెలో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అల్లం పేస్ట్, ఎగ్, రైస్, టేస్ట్కి తగ్గ సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా సింపుల్గా ఇలా ట్రై చేయండి. హోటల్ స్టైల్లో ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చెయ్యండి.